ఢిల్లీ మద్యం కవితకు క్లీన్ చీట్ వచ్చింది. ఆమె పై ఉన్న కేసు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీనిపైన తీసుకోండి. కింది స్థాయి కోర్టు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి సిబిఐ చెప్పాలి, నేను కాదు. ఫర్దర్ ఏంటి యాక్షన్ ఉంటుంది అనేది సిబిఐ చెప్తుంది. సిబిఐ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు చెప్పాలి. DBR అంటే సార్, DBR రాలేదు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, మెట్రో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సార్, హైదరాబాద్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెంచే అవకాశం ఏదైనా ఉందా? స్టార్టప్లు, చిన్న వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ సహాయాలు ఎలా ఉంటుంది? తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు లేని కారణంగా చాలా దగ్గర చాలా మిస్యూజ్ అయినాయి. నేను సొంతంగా 16 ఇన్స్టిట్యూట్ నేను రన్ చేస్తున్నాను మహిళల కోసం. మీరు కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆ సెంటర్స్ విజిట్ చేయాలా. నేను అంబర్పేటలో లాస్ట్ 15 ఇయర్స్గా నడిపిస్తున్నాను. ఎంపీ అయిన తర్వాత దాన్ని 5 సెంటర్స్ ఉంటే మొత్తం 16 సెంటర్స్ నేను రన్ చేస్తున్నాను. అది 0.001%. కానీ ఇంకా స్కిల్ సెంటర్స్ కోసం ఇప్పుడు ఆ రకంగా ప్రైవేట్ కంపెనీలకే డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నాను. నువ్వు నిరుద్యోగులను తీసుకొని అప్రెంటిస్షిప్ చేయించి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ పేమెంట్ 50% సాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నది. ఆ విషయం మీకు తెలుసు. అది ఆ రకంగా మేము మిస్యూజ్ కావద్దు, ప్రాక్టికల్ ట్రైనింగ్ జరగాల, మనకి ఎంప్లాయ్మెంట్ దొరకాలని ఉద్దేశంతో కొద్దిగా మార్చి స్కీమ్ పెట్టాము. సికింద్రాబాద్ పార్లమెంట్ వరకు వచ్చేసరికి బీజేపీ స్ట్రాంగ్ ఉంది, కానీ అసెంబ్లీ సెగ్మెంట్ల పరంగా కానీ డివిజన్ల పరంగా కానీ చాలా వీక్ ఉంది. ఇప్పటి వరకు మీరు గెలవలేదు. పార్లమెంట్ ఒక మోడీ నాయకత్వంలోనే మీరు గెలుపు సాధించారు. 100% కరెక్ట్. దీనికి ప్రత్యేక కార్యాచరణ తప్పకుండా చేస్తాం. తప్పకుండా అన్నది ఏకీభవిస్తుంది. గతంలో కూడా మేము ఇక్కడ హైదరాబాద్ గెలిచాము, మషూరాబాద్ గెలిచాము, 2004 నుంచి అంబర్పేట కూడా గెలిచాము. 3 సార్లు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇండిపెండెంట్గా నేను గెలిచాను అంబర్పేటలో. మన సికింద్రాబాద్ గురించి 3 అసెంబ్లీలు నేను గెలిచాను. 2 అయితే, ఒకటి నాంపల్లి మీకు తెలుసు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 1,09,000 ఓట్లు మా మీద మెజార్టీ వచ్చింది. దానం నాగింది. ఒక్క అసెంబ్లీలో మజ్లిస్ పార్టీ కారణంగా, ఓవైసీ దగ్గర ఓట్లు కొన్న కారణంగా ఒక్క అసెంబ్లీలోనే 1,09,000 మెజార్టీ వచ్చింది. జూబ్లీ హిల్స్లో కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మేము మెజార్టీ రాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మేము జూబ్లీ హిల్స్లో ఎప్పుడు గెలవలేదు. పార్లమెంట్లో కూడా మెజార్టీ రాదు. దత్తాత్రేయ గారు కూడా మెజార్టీ రాదు. మొన్న కూడా నాకు చాలా మైనస్ వచ్చింది. ఆల్మోస్ట్ 40 నుంచి 50,000 ఓట్ల మధ్యలో జూబ్లీ హిల్స్లో కూడా మైనస్ వచ్చింది. నాకు మిగతా ఈ 5 అసెంబ్లీలనే ఎప్పుడైనా కూడా మా పార్టీకి అక్కడ ఉండేటువంటి లాస్ అంతా కూడా అక్కడ మజ్లిస్ పార్టీ కారణంగా 2 కాన్స్టిట్యున్సీలలో మజ్లిస్ పార్టీ కారణంగా మాకు వచ్చేటువంటి మైనస్ అంతా కూడా ఇక్కడ ప్రజల ఆశీస్సులతో బ్యాలెన్స్ చేసుకొని మేము గెలుస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ వరకు వీళ్ళ మధ్య ఉన్న సమన్వయ లోపం వల్ల పార్టీ ఇక్కడ మాకు